ఫ్రెండ్స్ ఈ రోజు మనం చింతపండు లాలీపాప్ తయారు చేస్తున్నాము. ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ మనం జీలకర్ర వేసి దంచుకుందాం. జీలకర్ర నలిగిపోయింది ఫ్రెండ్స్. చింతపండు వేసుకోవాలి. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇవాళ షేర్ చేయడానికి, అందుకని కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాను. సాల్ట్ వేసుకుందాం అప్పుడు. ఓకే, దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. ఓకే, కొంచెం షుగర్, ఓకే మన చింతపండు లాలీపాప్ రెడీ అయిపోయింది. మీ అందరికి ఇష్టమేనా? నాకు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి మీరు అందరూ. ఓకే, ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది తింటే ఏంటో తెలుసా యూజ్? ఎప్పుడన్నా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, ఎప్పుడన్నా మీరు మౌంటైన్స్ అవి ఎక్కుతుంటారా, ఆ టైంలో కూడా ఇది చాలా బాగా యూజ్ అయ్యింది అనమాట, వామిటింగ్ రాకుండా. ఓకే, అందరూ తీసుకోండి 1 by 1. నేను చెప్పినప్పుడు అందరూ టేస్ట్ చేయండి. చేయండి, నోట్లో పెట్టుకోండి. ఎలా ఉంది? బాగుంది. అందరికి చెప్పండి, ఆ వ్యూవర్స్ అందరికి చాలా బాగుంది చెప్పండి గట్టిగా. చాలా బాగుంది. ఓకే, మీరు కూడా టేస్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ టేస్ట్ చేయించాలని చెప్పి నేను కూడా వీళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. నిజంగా చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, నా చిన్నతనంలో పెద్దగా బయట ఏం దొరికేవి కాదు కొనుక్కోవడానికి. చిన్నప్పుడు ఏంటంటే బొమ్మల ఆటలు అవి ఆడుకునే వాళ్ళం. ఆ సమయంలో ఇంట్లో అడిగితే కొంచెం చింతపండు, పంచదార అలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట. వాటిని ఇలా రోట్లో నూరుకుని ఒక కొబ్బరి పుల్లకి ఇలా పెట్టుకుని అవే మేము లాలీపాప్స్ లా తినేవాళ్ళం. సో నా చిన్నప్పుడు మెమరీని మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదంటే మీరు కూడా ట్రై చేసి ఇప్పుడు కొత్తగా టేస్ట్ చేసి చూడండి.